dalam
ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి వాసనగా నిలచి ఆదరించితివే యేసు మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు స్థిరమైన వేడి ఆలోచనలు మాయే
నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన వాక్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవుని నామాన్ని కనపరుద్దాం. ప్రాణభయమును తొలగించినావు, ప్రాణములను స్థాపించినావు. ప్రాణభయమును తొలగించినావు, ప్రాణములను స్థాపించినావు. సర్వజనులను నీ మహిమ వివరింప దీర్ఘాయుతో కరుణించినావు. నీ కృప బాహుళ్యమే నీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే కనిపించిన జీవనదాతవు నీవేనయ్యా. ఎన్నో ప్రాణభయాలను తొలగించి అద్భుతమైనటువంటి విజయాలు అనుగ్రహించి ఈ ప్రథమ వార్షికోత్సవం చేసుకోవడానికి ఈ కుటుంబానికి సంఘానికి మనందరం కూడా అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగుతుంది. కబడ్డీ పడతామండి. కబడ్డీ పడతాం. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కరుమరుగాయేను నా దుఃఖ దినములు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కరుమరుగాయేను నా దుఃఖ దినాలు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునై యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించును. మనము ఆయన వారు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి పరిశుద్ధ వాక్యములో ఇంతవరకు పాటల్లో మహిమ పొందారు. వాక్యములు కూడా సహాయం చేయండి, సాక్ష్యాలలో సహాయం చేయండి, గ్రీటింగ్స్లో మీరు తోడుగును నడిపించండి. జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా క్రమముగా మర్యాదగా జరిగినట్లుగా సహాయం చేయమని, నీ పరిశుద్ధాత్మ ఈ యొక్క కాపుదల సన్నిధిలో ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ముందు మరి కమిటీ నెంబరు ప్రేరిత నుంచి మరి ఎందుకు రాలేదు, మరి మధ్యలో ఉన్నారో తెలియదు. తర్వాత లలితమ్మ గారు వచ్చి 2-3 నిమిషాలు ఆవిడ ప్రభు చేసిన సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నాను. తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంత వయసులో కూడా మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఇవ్వాలన్న ఆశ. మన సంఘ బిడ్డలే కాదు, ఇక్కడున్న వారి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును నమ్ముకున్న బిడ్డలు ప్రార్థన అనగానే ముందుండాలి. అది నా ఆశ. నేను ముందు పరిగెడతాను, వాక్యంలో విలాప వాక్యంలో ఉన్నట్టు నన్ను ఆకర్షించు, నేను నీ దగ్గర పరిగెత్తుకొస్తానని వాగ్దానం నెరవేర్చాలి ప్రభు ముందు.
ఆయన మైండ్ తెచ్చే బిడ్డలుగా ఉన్నారు. ఇంకా ప్రజలు ఇంకా వస్తూనే ఉన్నారు. 11, 10 అయిపోయింది. 9:30కే ప్రార్థన ఉన్నాం. దేవుడు మహాకృపను బట్టి మరి సంవత్సరం అంతా ఈ మందిరం కట్టడానికి నా భర్త ఉన్నప్పుడే 13 సంవత్సరాలు 2016లో ఆయన ప్రభు నన్ను నిర్ధరించారు. వర్తమానం చెప్పారు, రైల్వే జాబు, దేవుడి వాక్యం. మొట్టమొదట నేను వివాహం చేసుకున్న 3వ రోజు నేను వస్తున్నప్పుడు మా సొంత మధ్యగారు, ఆ చెల్లి కూడా చనిపోయింది 2వ సంవత్సరం. ఆ మధ్యగారు ఆటోలో ఉండి నీ భర్త సిగరెట్ తాగుతున్నాడు అని చెప్పారు. అంటే వెంటనే మీరు నమ్మండి నమ్మకండి, ఆ రాత్రి 3వ రోజు ఇక్కడికి వచ్చాను నేను. తాటేకిల్లు 3 పోస్టులు తాటేకిల్లు, చుట్టూరు అలుకొత్తమే, నాపై లేదు. ఆ విధంగా నన్ను ప్రభువారు ఇక్కడ తీసుకొచ్చారు. ఆ రాత్రి వెంటనే కుటుంబారాధన పెట్టి 55 యెషయా గ్రంథం చదవండి అని ఆయనతో చదివించారు. ఆహారం కాని దాని వరకు ఎందుకు నీ డబ్బులు వ్యక్తంగా ఖర్చు చేస్తావు అని. నిజంగానండి ఆ మాట చెప్పాను, వెంటనే ఆయన మానేశాడు. రెండోది కిళ్ళి తింటాం అలవాటు. రైల్వే జాబ్గా ముగ్గురు, ఇద్దరేమో మామూలుకి జనతా కిల్లి అంటే నాకు తెలుస్తా ఆ కిల్లి కట్టమన్నారు. ఈయనేమో ఈ మామూలు కిల్లి కట్టమని. ముగ్గురులోనే తారుమారు చేశాడు చూడండి. వాళ్ళదేమో ఈయనకి వచ్చింది, ఈయనేమో వాళ్ళకి. సాయంకాలం నేను ట్రైన్ కొట్టడానికి వెళ్ళి అప్పుడు పాస్టర్ కాదు, అప్పటికే వాక్యం చెప్పే అధికారం ప్రభు నాకు ఇచ్చాడు. వచ్చాను సాయంత్రం, ఆయన అంటున్నాడు, అయ్యో నేను చచ్చిపోయి కొన్నాను. అయ్యో ఎందుకంటే బతకాలి మరి, అయ్యో ఎందుకంటే ఇలా ఎందుకు చనిపోతారంటే వెంటనే కిళ్ళి గురించి చెప్పాడు. ఆయన ఇలా కిళ్ళి తిన్నాను, నువ్వు నాకు టీచర్ అని అన్నాను, నిన్ను నాకు తిన్నాను నేను అనేసి ఆ 2 మాటలు ఆయన బ్రతికినంత కాలం కూడా రేపు సేవలో వాక్యం చెప్తూ మరి ముందు స్లాబ్ వేసాం, తర్వాత రేకుల షెడ్డు, 4 పోర్షన్లు రేకుల షెడ్డు. ఆ షెడ్లోనే మొట్టమొదటిగా ఇదే పోర్షను రేకుల షెడ్లో మేము ఆరాధన చేసేవాళ్ళు. తర్వాత ప్రభు వారు ఆయన ఉండగానే నాకు 3 అంతస్తుల బిల్డింగ్ ప్రభు చూపించారు. తర్వాత నెరవేర్చుకున్నారు. ఈనాడు మనం ఈ చక్కని మందిరం 3వ చూడగలుగుతున్నామంటే కొన్ని సంవత్సరం చెప్పాలంటే కొంత అసలు టైం లేదు. 2 గంటలు పిలిచాం, 12 గంటలకే టైం ఇచ్చేసామండి. అసలు ఒక్కరు కూడా చెప్పడానికి అవకాశం లేదు. నా భర్త నా ముందు లేకపోయినా ప్రభు సందులో ఆయన నిద్రపోతున్నాడు. ప్రభు వస్తాడు, సమాధిలో ఉన్నవాళ్ళు లేపుతారు, చేస్తారు. కానీ క్రైస్తవ అనుభవంలో ప్రభు ఏదైతే వద్దన్నాడో అది చేయటం మానేస్తాను. ఏదైతే చేయమన్నాడో అదే చేస్తాను. చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఇప్పుడు కూడా మీటింగ్లు ప్రార్థనలు అన్నీ పెడతా ఉంటారు. నిద్రపోయినానికి ఏం పెడతాను, పుట్టినరోజు చేస్తూ ఉంటారు, సమగ్రాలు చేస్తూ ఉంటారు. ఆయన వెళ్ళిపోతూ అమ్మలారా నా కోసం ఏడవద్దు. చాలా ఆత్మీయ వరం ఉంది అందులో. అమ్మలారా నా కోసం ఏడవద్దు, నీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఈ రోజు నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం ఏడవగలిగితే ఈ కుటుంబంలో మారడం ఉండడం. నేను తగ్గింది 10వ తరగతి. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతికి ఇచ్చాడు. ఎక్కడ ట్రైనింగ్ అవ్వాలా, రేపు ఏం వాక్యం చెప్పాలో ప్రభుని అడుగుతా, వెంటనే దంతాన్ని ఇచ్చేస్తారు. మీరు నమ్మని నమ్ముకోండి. ఇప్పుడు కూడా అదే అలవాటు. కనుక ఈ మందిరం చక్కని మందిరం కట్టడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మరి తర్వాత సామ్రాజ్యం ఈ సంవత్సరం వాగ్దానాల్లో అవతారాలు 10 కుటుంబాల దాకా వస్తాయి. ప్రతి ఆదివారం నేను అక్కడికి వెళ్ళి వాక్యం నుంచి వస్తాను. సామ్రాజ్యం మరి ఇంకా ఏమీ రాలేదు, చాలా మంది రాలేదు మా సంఘర్షణ. కానీ సాక్ష్యం చెప్తానన్న వాళ్ళు ఇప్పుడు నా మాటలు ముగిస్తున్నారు. ఎందుకంటే సామ్రాజ్యం గారు వచ్చి ఆ బిడ్డ పట్ల గొప్ప అద్భుతం చేశాడు, మర్చిపోలేదు. నా పట్ల ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చాడా, కాపురాలు కట్టాడా, ఎన్నో పోట్లాట్లు జంతువుంటే కట్టాడా, ఎన్నో చేశాడు నా పట్ల. నాకు కూడా ఒక చిన్న ముళ్ళు ఇప్పుడు 80వ సంవత్సరాలు 15 వస్తాయి, 79 వెళ్ళి 80 వస్తాయి. నడుతుంటే కొంచెం చూల ప్రభుని ప్రార్థన చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ముళ్ళు పెట్టాడు, పోగొట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ నా ప్రభు నీకు చాలా ఉన్నాడు. ఈ వయసులో కూడా పరిగెడుతున్నాను. నేను పరిగెత్తి దేవుని సేవలు ముందుకెళ్ళిపోతున్నాను. మా సంఘం గురించి మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే
ఒక మాట మీకు నేను చెప్పాలనుకున్నాను. ప్రపంచానికి ఛాలెంజ్ చేసి దేవుడు చెప్పాడు. పౌరుషం గల దేవుడు, ఒక మాట లేకుండా మాట్లాడే దేవుడు. అలాగే దైవశాఖంగా మనం కూడా ఒక మాట లేకుండా మాట్లాడాలి. చూడండి, ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. నిర్మాకాండము ప్రపంచానికి పరిశుద్ధ గ్రంథం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ప్రభు చెప్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు. నిర్మాకాండము 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన జనమును జ్ఞాపకము చేసుకొని యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించింది. పులిసిన దేనియో తినవద్దు. చాలండి. ప్రభు వాగ్దానం చేసి చెప్పాడు, పులిసిన దేని కూడా తినడానికి వెళ్ళలేదు. ప్రపంచం అంతా కూడా ఎన్ని భాషలతో ఉండలేదు. అమెరికా కాదు, ఏదైనా సరే ఈ గ్రంథం ప్రకారంగా ప్రభు చెప్పినట్టు పులిసిన దేని తినడానికి వీల్లేదు. అమ్మమ్మ చేసిన పొరపాటు చాలా పాటలు కూడా రాయటం జరిగింది. పక్కటకు తీసి ఆదాము నుంచి పక్కటకు తీసి అమ్మమ్మ చేసి జత చేసి జంతపరిచి ఏడేని తోటలో పెట్టినటువంటి మహాదేవుడు సాతాను మాటకు లోబడిపోయి అమ్మమ్మ ఆ పండు తినది. కూడా సేమ్ ఇలాగే పెట్టారు, మంచి టైల్స్ వేయించారు. మంచి కింద ఫస్ట్ టైం వస్తున్నాం. మరి అంత ప్రయాసపడి మరి అమ్మగారు మరి శాంతరత్నం గారు కూడా ఎంతో కష్టపడి పరిచయం చేయడం. ఈ ప్రాంతం వారి యొక్క కుమార్తె మరి వారి యొక్క అల్లుడు మరియు దేవదాసు గారు మరి ప్రభుత్వంతో సహకారులు ఉండడం. మీరు కూడా వచ్చి ప్రభుని ఆరాధించడం. సంవత్సరం అయిందమ్మా? 2 సంవత్సరాలు అయిందా? సంవత్సరం అయింది. దేవుని స్తోత్రం గట్టి చెప్తాం ఒకసారి. అసలు ఈ ప్రాంతంలో దేవుడు తన దివ్యమైన పరిచర్య జరిగిస్తున్నారు. అందరితో దేవుని స్తుతిస్తున్నాం. ఏమి చెప్పాలని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని గురించి చెప్పబడతాను. స్తోత్రం చెప్తాం ఒకసారి. చర్చలు ఎందుకు కడతాం? నేను మెయిన్, మిగతా అన్ని సెకండరీ. చర్చలు ఎందుకు కడతామమ్మా? రక్షణ పొందడానికి. రక్షణ పొందారమ్మా మీరు? ఎంతమంది రక్షణ పొందారు? రక్షణ అంటే మా తెలియదయ్యా అన్నట్టు మాకండి. రక్షణ ఎంతమంది పొందారు? చేతనమ్మా. మీరు రక్షణ పొందారు, నాకు ఈ మెసేజ్ అవసరం లేదు అనుకోమా. రక్షణ పొందనోడు రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందినవాడు రక్షణలో స్థిరపరచాలి. The concept of church is to receive the salvation or to work out with the salvation. రక్షణ అనే పదం ఇంగ్లీష్లో సాల్వేషన్ అని ఉపయోగించబడింది. కాబట్టి రక్షణ పొందిన వ్యక్తులు రక్షణలో ఏమవ్వాలమ్మా? స్థిరపరచబడాలి. నీ రక్షణానందమును నాకు మరలా చూపించు. ఆయనకు కూడా రక్షణ ఆనందం పోయింది. దావీదుకు రక్షణానందం పోయినప్పుడు అంటాడు, నీ రక్షణానందమును నాకు మరలా అయ్యా. రక్షణానందం పోయిందయ్యా, రక్షణ మరలా పుట్టించు. ఇక్కడ పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. ఎంత రక్షణ అనొచ్చుగా. ఏమన్నాడమ్మా? ఎంత రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగో తప్పించుకుంటాం అనడం. ఎంత గొప్ప రక్షణ! ఇది చాలా గొప్ప రక్షణ. సో గ్రేట్ సాల్వేషన్ అంటారు ఇంగ్లీష్. చాలా గొప్ప రక్షణ. ఏదైనా విలువ అర్థం అవ్వాలంటే దాని అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. నీటి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? ట్రైన్లో వెళ్ళిపోయినప్పుడు, వెళ్తూ ఉన్నప్పుడు నీళ్ళు అయిపోయినప్పుడు దేని విలువ తెలుస్తుంది? నీటి విలువ తెలుస్తుంది. ట్రైన్లో 2 బాటిల్స్ తీసుకెళ్ళావా, ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు నీటి విలువ నీకు ఎప్పుడు తెలుస్తుంది? అయిపోయినప్పుడు తెలుస్తుంది. చాలా మంచి ఎక్కువ విలువ ఎప్పుడు తెలుస్తుంది మన వాళ్ళకి? చచ్చినప్పుడు తెలుస్తుంది. అంతే కదా. మనిషి విలువ బతుకున్నప్పుడు తెలియదు. అమ్మ విలువ, నాన్న విలువ బతుకున్నప్పుడు తెలియదు. చచ్చిపోయినప్పుడు అమ్మో అయ్యో మా నాన్న ఎంత గొప్పోడండో, మా అమ్మ ఎంత. చాలా మంది చెప్తారు ఇలాంటి పనికిరాని మాటలు అయ్యింది.
సేవకుడి యొక్క విలువ బతుకున్నప్పుడే చూపించు. చాలా మంది సేవకులు చనిపోతున్నారు. చాలా గొప్పవాడు ప్రవీణ్ పగడాలుగా ఉన్నాడమ్మా. అసలు ఆయన ఉన్నప్పుడు ఎవరైనా ఒక ఇంటికి మంచినీళ్ళు ఇచ్చారా? ఎవరు తెలియదు, చాలా తక్కువ మందికి. అమ్మ చచ్చిపోయాడండి, పాపం అండి. బ్రతికున్నప్పుడు విలువ మనం గుర్తించం, కానీ సేవకుని యొక్క విలువ చనిపోయినప్పుడు ఆయన చెప్తున్నాడు ప్రవీణ్ పగడాలుగా. చనిపోకముందు ఎవరికి తెలియదు సాల్మ చిట్టుబాబు. చనిపోయిన తర్వాత అందరికీ ఏముపయోగం? మనిషి యొక్క విలువ బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క విలువ బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి. పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. సేవకుని యొక్క విలువ సేవకుడు బ్రతికున్నప్పుడే తెలుసు. వేసవి కాలంలో నీళ్ళు అయిపోయినప్పుడు తెలుస్తుంది నీటి విలువ. ఆరోగ్యం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఐసీయూలో తెలుస్తుంది నీకు. ఐసీయూలో ఎట్ట పడుకోబెడతారు మనల్ని? కళ్ళు ఎట్టు పెడతారు? అప్పటి వరకు పైకి చూడవు, కిందకి చూస్తాం. గరివిష్ఠుడు నేను గొప్పగా అర్పించుకున్నాం. సోదరుడికి ఒకసారి ఇదే రక్షణమ్మా పొందుకున్నారు మీరు. ఒక సంవత్సరం, మరి ముందు సంవత్సరాలు కూడా ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో ఒక సంవత్సరం కాదని నేను అనుకుంటున్నాను. చాలా సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నారు. దేవుడు అనేక విధాలుగా రక్షణను స్థిరపడేటట్టుగా చేశారు. ఇది గొప్ప రక్షణ ఎందుకు అయ్యింది అనే విషయంలో ఒక 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇది గొప్ప రక్షణ ఎందుకు అయ్యింది? ఇది రక్షణ అనలేదు, ఇది గొప్ప రక్షణ. గొప్ప రక్షణ ఎందుకు అయిందంటే 2వ అధ్యాయం 4వ వచనం చెప్తాడు. ఇది గొప్ప రక్షణ ఎందుకు అయిందంటే, మిత్రమా, సంగమా, ఇది గొప్ప రక్షణ ఎందుకు అయిందంటే, ఈ రక్షణ అనేది ఎవరి చేత ఆరంభమైంది? ఈ గొప్ప రక్షణ సార్వత్రికలో స్టార్ట్ చేసింది కాదు. ఈ రక్షణ ఎవరు స్టార్ట్ చేశారు? ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. స్తోత్రం గట్టిగా ఒకసారి. ఈ రక్షణ ఎవరు పాడు చేయలేడు. ఎందుకంటే ద ఆరిజిన్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ ది గాడ్. ఆయనే స్టార్ట్ చేశాడు. ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. ఆరిజిన్ ఇట్స్ నాట్ ఎ మ్యాన్. క్రిస్టియన్స్ లేకుండా చేస్తాం అని అసలు నువ్వు అనడానికి వీలేదు. ఎందుకంటే క్రిస్టియన్స్ తయారు చేసింది దేవుడు, మనుషుడుగా. మనుషుడు చేస్తే నువ్వు పాడు చేయొచ్చు, కానీ ద ఆరిజిన్ ఈజ్ ఫ్రమ్ ది లార్డ్. గాడ్ అని కదా, లార్డ్ అంటే ప్రభువు, అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అంటే అర్థం యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే లార్డ్ అనే పదం వాడాలి. కాబట్టి ద ఆరిజిన్ ఈజ్ ఫ్రమ్ ది గాడ్ అని కూడా అనకూడదు, లార్డ్ ప్రభు. ఈ రక్షణకు ఆరంభం మనిషి కాదు, ప్రభువే ఈ రక్షణను స్టార్ట్ చేశాడు. స్తోత్రం ఒకసారి. ఈ సంఘాన్ని దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు. ఏమి ఇచ్చి కొనుక్కున్నాడు? ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఏమన్నా సరే ఒక బిర్యానీ కావాలనుకోండి, ఎంత ఇస్తామా? రక్తం ఇస్తామా? ఒక ప్యాకెట్ చెప్పనమ్మా. బిర్యానీ కొనుక్కోండి, రక్తం ఇస్తామా? ఆ రక్తం పీకు తింటాము, నువ్వేవటం ఏంటి? ఈ రక్తం పీకుతాను రారా, కోడి రక్తం వేయట్లా. మనం ఏదో ఒక 100 రూపాయలు కానుక ఇచ్చామని గొప్ప చెప్పుకుంటాం. అందరూ కానుక కాదు. అసలు దేవుడి రక్షణ కోసం ఆయనే వచ్చాడు. ఈ రక్షణ అనేది ప్రభువు బోధించుట చేత ఏమైందమ్మా? ద ఆరిజిన్ ఈజ్ ఫ్రమ్ ది లార్డ్. సంఘ స్థాపకుడు దేవుడు. దేవుడు రక్షణ సొంత రక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి మనుషులు కాపరులుగా ఉంటున్నారంతే. సంఘానికి నేను ఏదో కాపరి అవ్వచ్చు, కాపరి అవ్వచ్చు, లేకపోతే సేవకురాలు అవ్వచ్చు, కానీ సంఘము దేవుడు బోధించుట చేత ఆరంభమైంది. స్తోత్రం గట్టిగా ఒకసారి. సెకండ్ పాయింట్ చూస్తే, ఈ రక్షణ ఎందుకు గొప్ప రక్షణ అయిందంటే, అనేక వనరులను రక్షణ విషయంలో వాడుకుంటున్నాడు. ఒక వ్యక్తిని రక్షించడానికి అనేక విధాలుగా వనరులు వాడుకుంటాడు. ఒక వ్యక్తిని రక్షించాలంటే స్వస్థపరుస్తాడు వీలైతే. ఒక వ్యక్తిని రక్షించాలంటే ఉద్యోగం ఇస్తాడు. ఒక వ్యక్తిని రక్షించాలంటే పెళ్లి చేస్తాడు. ఒక వ్యక్తిని రక్షించాలంటే ఐసీయూ నుండి బయటికి తీసుకొస్తాడు. అంటే ఈ రక్షణ ఇవ్వడానికి అనేకమైన వనరులు వాడుకుంటూ ఉన్నాడు. అంటే రాస్తాడు చూడండి, 2వ అధ్యాయం 4వ వచనంలోనే
దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలు చేస్తున్నాడు, మహత్కార్యములు చేస్తున్నాడు, నానా విధములైన అద్భుతములు చేస్తున్నాడు, విధములైన పరిశుద్ధాత్మ. అందుకని గొప్ప రక్షణ అయింది. గొప్ప రక్షణ ఊరిని అవ్వలేదు. గొప్ప రక్షణ ఎందుకైందంటే ప్రభు బోధించుట చేత ఆరంభమైంది. రెండవది ఏంటంటే ఈ రక్షణను స్థిరపరచడానికి అనేకమైన వనరులు రక్షణ విషయంలో దేవుడు వాడుకుంటున్నాడు. ఒకసారి రోగులను బాగు చేయుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన నడిత రోగులను బాగు చేయుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చి ఉంటుందా? ఉండదు. పాపులను రక్షించుటకు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రక్షణ. రక్షణలో ఎన్ని వాడుకుంటాం. రక్షణ స్వస్థపరుస్తాడు, ఈవులు ఇస్తాడు, బిల్డింగ్స్ ఇస్తాడు, చర్చిలు ప్లాంటేషన్ చేస్తాడు, కడతాడు, ఏసీలు పెడతాడు, ఫ్యాన్లు ఇస్తాడు. అవన్నీ వేరు వనరులు వేరు. రక్షణ విషయంలో అనేకమైన వనరులు దేవుడు ఇస్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాడు. అద్భుతములు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, సూచక క్రియలు చేస్తాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, రక్తస్రావ రోగం కలిసి బాగు చేశాడు. రక్షణను స్థిరపరచడానికి దేవుడు మానవుల జీవితంలో కూడా అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మన సంఘాలలో కూడా అనేకమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. నేను మా చర్చిలో ఈ అనేకమైన కార్యాల గురించి నేను పట్టించుకోను. చాలామంది అదయ్యిందయ్యా ఇదయ్యింది అంటారు. మంచిదమ్మా, ప్రార్థన చేసుకోండి, దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మహత్కార్యాలు ఇవి కాదు, మనకు ముఖ్యం ఏమిటి? రక్షణ, గొప్ప రక్షణ. మూడవది ఏంటంటే ఇది గొప్ప రక్షణ ఎందుకయిందంటే ఇది నిత్యము ఉండడానికి ఇచ్చాడు. స్తోత్రం చేద్దాం ఒకసారి. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తనకు విధేయులైన వారికి అందరికీ ఏ రక్షణ ఇది? ఇంకో టాపిక్ పెడుతున్నాడు పౌలు గారు. అక్కడేమో గొప్ప రక్షణ అన్నాడు, ఇక్కడేమంటాడు? నిత్య రక్షణ. తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇటర్నల్ సాల్వేషన్. ఈ రక్షణ అనేది ఏదో 2 రోజుల నుండి వెళ్ళిపోయేది కాదు. ఇది నీవు చచ్చిపోయినా ఉండద్ది. ఇది స్తోత్రం చేద్దాం ఒకసారి. నువ్వు చచ్చిపోయినా రక్షణ నీ దగ్గరే ఉండద్ది. అందుకని రక్షణ కాపాడుకోండి మనం. చర్చ్ ఎందుకంటే రక్షణ మనం ఏం చేయాలి? ఈ రక్షణ తీసుకెళ్ళిపోవడానికి వస్తాడు. నీ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళడానికి రాడు శత్రువు. రక్షణ ఎప్పుడు పట్టుకెళ్ళిపోదామా? సాల్మన్ చిట్టిబాబు నుంచి. సాల్మన్ చిట్టిబాబు కోట్లు చూట్లు ఎత్తుకుపోడాడు. ఆడికి అవసరం, ఆడికి కోట్లు ఉన్నాయి, ఆడికి గోల్డ్ డ్రెస్సులు ఉన్నాయి, ఆడికి గోల్డ్ చీరలు ఇవన్నీ ఆడికి ఉంటాయి. కానీ ఆడికి లేనిది ఏంటి? రక్షణ లేదు. ఈ ఎప్పుడు నాకేద్దామని చూస్తాడు. ఆదాము వాళ్ళ దగ్గర కూడా ఎందుకు వచ్చాడు? నెక్స్ట్ లాక్కుపోయాడు అంతే. ఆదాము వాళ్ళు మీరు చాలా గొప్పవాళ్ళు, అసలు మీకేమడం ఏంటి? ఒక ఆయన అంటున్నాడు, నాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు కానీ ఆడికి రాకూడదు అన్నాడు. అదే కదా, సేమ్ ఇదే కాన్సెప్ట్. శాటన్ గాడ్ కూడా అదే. నాకు పరలోక రాజ్యం లేదు, ఈ మట్టి మనుషులకి ఎందుకు? ఈ ఏదైనా తోటలో తిరుగుతున్నారు ఇద్దరు, లుక్కు ఆడికి కోపం వచ్చేస్తున్నారు. నాకు లేకపోయినా పర్లా, నాకు ఎంతగా నరకనే. ఈయన కూడా లాక్కెళ్ళాను నరకానికి. ఈయన ఎందుకు యేసు ప్రభు వారి పక్కన కూర్చోబెట్టాలి? అట్లా చేసి సాతాన్ని ఇప్పటి వరకు కూడా అదే మన విరోధి అపవాది రక్షణ వస్తువులు తీసుకెళ్ళడానికి చూస్తున్నాడు. కుమారుడా, పెళ్లి వస్తువు లేకుండా ఎట్టొచ్చావురా అంటాడు. పెళ్లి వస్త్రం లేకుండా పెళ్లికి ఎట్టొచ్చావు? అసలు నీకు వస్త్రాలు కోల్పోతున్నాను. రక్షణ లేకపోతే ఇక అవన్నీ ఎందుకమ్మా? కాయలు, పళ్ళు, పలహారాలు ఏదైనా తోట చాలా ఉన్నాయి. అసలు పోయిందే, రక్షణ పోయింది. ఇక నీకు అన్నీ ఉన్నాయి, ఇది పోయిందని దేవుడు ఏం చేశాడు? వీళ్ళని వెళ్ళగొట్టాడు. నీ అవసరం నీకు పోగొట్టుకున్నాడు. రక్షణ పోయింది, నిత్య రక్షణ పోయింది. ఈ రక్షణ అనేది నిత్యము ఉండడానికి ఇచ్చాడు. స్తోత్రం గట్టి చేద్దాం ఒకసారి. ఆధార్ కార్డులో నాకు ఎందుకు పెట్టుకున్నాము? ఈ ప్రశ్న చాలా గారపాడు ఎందుకు అడిగారు. కొంతమంది గెంతట్లా, వాళ్ళకి లేవేమో ఆధార్ కార్డు చెప్పమని చెప్పమని నాకు తెలుసులేదు. నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు ఎత్తావు నువ్వు చెయ్యాలని నా కాన్సెప్ట్. ఎందుకు ఎత్తావు? వాడికి ఎత్తేది ఏం లేదా?
ఉంటుంది కొట్టదు. ఆడు చెప్తే నేను ఎత్తేది. నా వయసు అంత లేడు, ఆడు ఎక్స్పీరియన్స్ లేదు వయసు అన్నాడు. ఆధార్ కార్డు అప్డేట్ చేయాలా లేకపోతే వదిలేయాలి? పేరు మార్చి ఏం చేయాలి? అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలంటే వాడు టక్కన కొట్టి ఫోన్కి ఏమొచ్చింది, ఒక ఆయనకి ఎంత ఓటీపీ వచ్చినా ఏం చెప్పట్లేదంట. ఆడేమైనట్టు వచ్చినట్టు. ఈ రక్షణ విషయంలో అప్డేట్స్ లేవు. ఫీజు సాల్వా చెప్పా, పేరు తప్పండి బాబు, నా పేరు మార్చానంటే ఆ పేరు మార్చానండి, ఓటీపీ వస్తే చూసుకోండి అన్నాడు. ఓటీపీ 10 నెంబర్కి వచ్చిందండి. నేను చెప్పాను నాకు ఏమవుతుంది అప్డేట్. మీకు ఓటీపీలు వస్తున్నాయి కానీ మీరు చెప్పట్లేదు. దాని అర్థం ఏంటి? అట్లా నేను అనకూడదు, జీవించుతున్నామన్న పేరు ఉంది కానీ నీవు అనేకమైన ఓటీపీస్ వస్తాయి. అనేక మంది సేవకులు చెప్తాను మనం అప్డేట్ అవ్వం. బాగుంటుంది అప్డేట్ అవుతుంది. అదే పాట పాడిద్దండి. మాకు అప్డేట్ పాటలు మారిపోయింది, కొత్త కొత్త పాటలు వచ్చేసినాయి, కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసినాయి. చర్చిలో మేమేం ఇన్స్ట్రుమెంట్స్ పెట్టమన్నాడు. ఏ చర్చ్ బాబు మీరు అన్నా? మాది పలానా చర్చ్ అండి. అయ్యగారు మీరు వచ్చిన ఏం ఇన్స్ట్రుమెంట్స్ పెట్టకూడదు, ఓరికి పాడాలని. నేను రానులే బాబా. చూడండి రిస్ట్రిక్షన్స్ పెట్టాను నాకు. 150 కీర్తన చదువు అని చెప్పాను. 150 చదవండి, 150 కీర్తన చదవన్నా. అక్కడ కాదమ్మా, వాయిద్యాల లిస్ట్ చదవండి. వాయిద్యాల లిస్ట్ ఉంటుంది చూడండి. ఘోరధ్వనితో ఆయన స్థుతించండి. ఘోరధ్వని, స్వరమండలము, రోగు తాళములు. మరి ఈ వాక్యం సంగతి ఏంటని అడిగారు. నాకు తెలిసేది వాక్యం అడిగాను. ఈ వాక్యం సంగతి ఏంటి మిత్రమా అని అడిగారు. కొట్టేద్దామా, తీసేద్దామా? మాట్లాడమ్మా తప్పది. నీకు ఇష్టం లేదని సంఘం మీద రుద్దమాకు. వాయిద్యాలన్నీ కూడా దేవునికి ఇష్టమైన స్తోత్రం పెట్టి చేద్దాం ఒకసారి. దావీదు కన్నా గొప్పడు నువ్వు, దావీదు కన్నా గొప్పడు మనం. దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా ఇష్టానుసారుడు. దావీదు ఎంతో నాకు నేనేమనుకుంటానో అది ఆయన అనుకుంటాడని చెప్పిన దేవుడు. దావీదు చెప్తున్నాడు, ఘోరధ్వనితో స్తుతించండి, ట్రంపెట్స్, పైప్ ఆర్గన్స్, సంతూర్, సితార్, ఫ్లూట్, మ్రోగు తాళములు. ఇలా పడతాను కదా మ్రోగు తాళం, కాయలు, ఎన్ని యూజే, డ్రమ్ములు ఎన్ని యూజ్ఫుల్. తప్పదు అలా అనకూడదు. ఇక్కడ నువ్వేదో చెప్పామని ఏదో ఒక వాక్యం పట్టుకోవడం కాదు. పాత నిబంధన కొత్త ఫ్యామిలైజ్ చేసుకుంటారు. కాబట్టి రక్షణ విషయంలో మనం ఎప్పటికప్పుడు కూడా ఆధార్ కార్డు ఎలా అప్డేట్ చేస్తున్నాము. రక్షణ విషయంలో మనం ఎలా అవ్వాలమ్మా? అప్డేట్. రోజు రోజుకి ఒక నూతనమైన ఉద్యమంతో మనం వెళ్ళాలి. గట్టిగా ఒకసారి. రక్షణ అనేది 2 కలిస్తే వచ్చేది. 2 ఉండాలి రక్షణ. దేవుని సార్వభౌమత్వము, డివైన్ సోవరెనిటీ. 2 మానవుని పాలిభాగత్వం కూడా కావాలి. ఒక వ్యక్తి గుంటలో పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడమ్మా? ఒక వ్యక్తి రక్షించడానికి చెయ్యి ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? చెయ్యిస్తే పైకి వచ్చేస్తాడా? చెప్పనమ్మా. ఒక వ్యక్తి బావిలో పడిపోయాడు, గుంటలో పడిపోయాడు. ఆ గుంటలో పడిపోయిన వ్యక్తి దగ్గర ఒక ఆయన వచ్చాడు, రక్షిస్తాను నేను, చెయ్యి ఇచ్చాడు. చెయ్యిస్తే బయటకు వచ్చేసినట్టేనా? ఆ లోపల పడిపోయిన వ్యక్తి ఎవరు చేపట్టుకోవాలి? అంటే దేవుడు పని చేయాలి, మనిషి కూడా. అయ్యా నన్ను రక్షించుకో అయ్యా అంటుంది ఒక ఆవిడ. ఏంటంట? నిన్ను రక్షించుకునేది ఏంటి? నేను చాలా మంది ఇట్లా ప్రార్థన చేస్తారు, అయ్యా నా భర్తను రక్షించుకో అయ్యా. ఇది ఆయన పనేనా? నీ పనేం కాదా? డివైన్ సావరినిటీ ఉంటుంది, మానవుని హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. కొన్ని నీ ప్రార్థనకు రావాలి, వాక్యం వినాలి, దేవుని మందిరంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలి.
అన్ని నీవు చేయకపోతే ఒక వ్యక్తి చెరువులో కొట్టుకొని పోతున్నాడు, రక్షించే వ్యక్తి వెళ్ళి చెయ్యి చాపాడు, చెయ్యి ఇస్తే సరిపోదు, మునిగిపోయే వ్యక్తి కూడా ఆ చెయ్యిని ఏం చేయాలమ్మా పట్టుకోవాలి. తల వెంట్రుకలు లెక్కించండి, రోజు అప్డేట్ చేస్తూ ఉండాలి. మనకు గొప్ప విషయం. తల వెంట్రుకలు ఎందుకు లెక్కిస్తున్నాడంటే మన పట్ల దేవునికి ఉన్న బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. స్తోత్రం గట్టి చేద్దాం ఒకసారి. మనమే చూసుకుంటాం, మనకేం తెలియదు, ఎన్ని ఊడిపోతుంది ఉంటుంది. కానీ దేవుడు మాత్రం కోట్లు, ఒక 50 కోట్లు 100 కోట్లు ఉన్న చుట్టూ ఒక 10 వాళ్ళు ఊడిపోయినాయి అంటే అక్కడ లిస్ట్ అప్డేట్ చేసుకోవాలి. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉండడమే కాదు, నా నడకను నా పడకను నీవు అన్ని చూస్తున్నాడు. ఎన్ని మెట్లు ఎక్కావు, ఎక్కడ నేను కూర్చుండుట, కుర్చీలో ఎంతమంది కూర్చున్నారు, కింద ఎంతమంది కూర్చున్నారు, ఎంతమంది నిద్రపోతున్నారు ఆయన తెలియదమ్మా, తెలుసు. ఎంతమంది వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కూడా ఆయనకి. ఇంకా వేడి వచ్చేస్తుందని చెప్పి కొంతమంది వెళ్ళిపోదామా అనుకుంటా ఉంటారు. ఆ విషయం కూడా ఎవరికి తెలుసు? మాట నా నాలుగుకు రాకమనిపే అది నీ పూర్తిగా కనకముందే పేతురు నీవు నన్ను ఎరుగనని ఎప్పుడు ఎన్ని వ్యవస్థ తర్వాత అంటాడో దేవుడు ముందే చెప్పాడు. నేడు కోడి కూయకమను నీవు నన్ను ఎరుగనని ఎన్నిసార్లు మొక్కుతావు అంటే మనం మాట్లాడే మాట కూడా ప్రభు ముందే తెలుసు. కాబట్టి అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలంటే అప్పుడు అంటారు భక్తులు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును చేద్దాం ఒకసారి. రక్షణ విషయంలో మొట్టమొదటి బాధ్యత మనం చేశాం, రక్షణ పొందుకొనుట. రక్షణ పొందకుండా ఉండడానికి ఒక 2 కారణాలు ఉంటాయి. కొంతమంది రక్షణ పొందుకోరు, వాళ్ళని ఏమనమాకండి. రక్షణ పొందుకోకపోవడానికి ఒక 2 కారణాలు ఉంటాయి. చెప్పంటారు వద్దంటారు, కోపం వచ్చింది ఎవరికైనా. రక్షణ ఎందుకు పొందట్లేదంటే దానికి 2 కారణాలు ఉంటాయి. లోకాసు వార్త 8:12. రక్షణ ఎందుకు పొందుకోవడం లేదు, రక్షణలో ఎందుకు స్థిరపడడం లేదంటే లోకాసు వార్త 8:12. త్రోవ ప్రక్క నుండి వారు వినివారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యము సభ అయిపోయే టయానికి జరిగే కార్యం ఇది. ఏమి చెప్పాడు? బాగా చెప్పారు అయ్యగారు అంటున్నాడు. ఏం చెప్పాను అయ్యా అన్నాడు. ద్రాక్ష వళ్ళు గురించి చెప్పారు అంటున్నాడు. నేను చెప్పిందేమో రక్షణ గురించి చెప్పకూడదు. ఏమి చెప్పాడు? రక్షణ గురించి చెప్పాడు. రక్షణలో మనం ఎన్ని బాధ్యతలు. రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి ఏమి ఎత్తుకెళ్ళిపోతుంది? గోల్డ్ ఎత్తుకెళ్ళిపోతుందా? బంగారం ఎత్తుకెళ్ళిపోద్దా? నీ డబ్బులు ఎత్తుకెళ్ళిపోతాడా? ఆయనకి అవసరం డబ్బులు చాలా ఉన్నాయి. ఆయన చాలా ఉన్నాయి డబ్బులు లేకపోవడం ఏంటి? మన మీటింగ్స్ కొంచెం తక్కువ జరుగుతాయి, అవిశ్వాసానికి సంబంధించి చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఎన్ని ఎల్ఈడీలు పెడుతున్నారు, ఎన్ని ఎస్ఆర్ఎక్స్లు పెడుతున్నారు. సాతాను దగ్గర డబ్బులు లేకపోవడం ఏం లేదు. సాతానికి కావాల్సి నీ హృదయంలో నుంచి ఏమి ఎత్తుకెళ్ళిపోవాలి? వాక్యం ఎత్తుకెళ్ళిపోవాలంతే. హ్యాపీగా ఉంటాడు. మిగతా అమ్మాయిని చూసుకొని పనులు చూసుకుంటాడు. పాటలు వింటాం. ఒక చర్చలో ఏమైందంటే డ్యాన్సులు పెట్టారు. ఎప్పుడు మెసేజ్ పోయింది, కొంతమంది డ్యాన్సులు చూసాడు వెళ్ళిపోయారు. అంటే డ్యాన్సులు ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నమాట. సాతానికి కూడా అదే కావాలంటే వాక్యం తెచ్చుకుని. అపవాదికి 4 కొడుకులు. ఎంతమంది కొడుకులమ్మా? ఎక్కడ చూపించండి ఒకసారి. ఎంతమంది కొడుకులు? 4 కొడుకులు. 3 కాదు, ఎంతమంది? అమ్మ ఇక్కడ ఉన్నవాడు 4 కొడుకులు ఉన్నారా? ఎవరైనా ఉంటే క్షమించండి. 4 కొడుకులు ఉన్నవాడు క్షమించాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. 4 కొడుకులు ఉంటారు. ఒక కొడుకు చేసే పని ఏంటంటే అసలు చర్చికి రానివాడు. చర్చికి వచ్చే టయానికి చుట్టాలు దిగుతాడంతే. ఒంగోలు నుంచి బంధువులు వచ్చారు, అయిందా రాలేకపోతున్నా, నువ్వు కూడా ఒంగోలు పోపోయావా అని అలా వెళ్ళిపో. వచ్చిన
ఉండనివాడు. ఫస్ట్ వాడు ఏం చేస్తాడు, రెండో వాడు ఏం చేస్తాడు, ఉండనివాడు. ఏదో ఫోన్ వచ్చిందనో, ఎప్పుడు రాని ఫోన్ అప్పుడే వచ్చి సార్లు చెప్పి వాకింగ్ చెప్పడానికి ఫోన్లు వస్తాయి కొంతమందికి. ఉండనివాడు. ఫస్ట్ వాడు ఏం చేస్తాడమ్మా, రానివాడు. రెండవ వాడు ఉండనివాడు. మూడవ వాడు విననివాడు. ఏంటమ్మా, మూడవ వాడు ఏం చేస్తాడు, విననివాడు. ఏమంటాడు తెలుసా, లైటింగ్ బాగుందండి అయ్యారు అంటాడు. వాక్యం విండవు, లైటింగ్ బాగుందండి, సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది అయ్యారు, బాల్కనీ కూడా కట్టారా అంటున్నాడు ఒక ఆయన. నా దగ్గరకు వచ్చి, నువ్వు చూస్తున్నావు నేను కట్టేదేముంది, నువ్వు వచ్చిన వాక్యం వినడానికి బాల్కనీ చూడటానికి కాదు. అంటే సాతాను వేసే పన్నాగాలు ఏంటంటే, మీ చర్చి చాలా బాగుందని అన్నాడు. అంటే నీ వాక్యం బాగాలేదా అన్నాడు. చర్చిని చూడ, మాకు చర్చిలో ఉన్న వాక్యాన్ని, దేవుణ్ణి చూడు. ఒక ఆయనేమో రానివాడు, ఇంకొక ఆయనేమో ఉండనివాడు, మూడో ఆయనేమో విననివాడు, నాలుగో వాడు చెయ్యనివాడు. అది చేయొద్దు అంట. ఒక సేవకుడు ఇలాగే వాక్యం చెప్తూ గట్టిగా చెప్తున్నాడు. ఒక ఆవిడ ముందు కూర్చున్న ఆవిడ ఏడుస్తున్నాడు. ఏం చేస్తుందమ్మా, అమ్మో సామం చిక్కుపోకపోయింది అరుస్తుంటే ఒక ఆమె ఏడుస్తుందని ఇంకా అరుస్తున్నాడండి. మాకు అలా అనిపిస్తూ ఉంటుందేమో, నేను చెప్పిన మాటలకు ఇంత పశ్చాత్తాపం వచ్చిందా అని ఇంతగానో సేవకుడు ఇంకా అడుగుతున్నాడండి. అప్పటి వరకు నాలుగు కొద్దిగా శబ్దం ఎక్కువ. ఎంతమంది యేసు ప్రభు వారు నమ్ముకుంటారు, ఎంతమంది రక్షించబడతారంటే ఇంకా ఎడుతుందండి. లాస్ట్లో అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని అడిగితే ఆమె చెప్పిందట, వారం రోజుల క్రితం బంగారం లాంటి దూడ ఒకటి పోయిందయ్యా, నీ వరుతుంటే ఆ దూడే గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది, ఏం ఆలోచన ఎక్కడ ఉంది, దూడ కదా. అంటే నా అరుగు ఎట్లా ఉంటుందట, హెచ్చరిక, పెద్ద సందేశం ఇది. మనుషుని యొక్క మనసులో ఏముందంటే ఈపులు కావాలి, మనుషులకు రక్షణ ముందు ముఖ్యమైనది అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి రక్షణ పొందకపోవడానికి రెండవ కారణం ఏంటి, ఫస్ట్ అపవాది, రెండవది ఏంటంటే వదులుకోవలసినవి వదులుకోలేకపోవుట. ధనవంతుడైన యవన అధికారి వచ్చాడు, యేసు ప్రభు వారి మంచిది మనకు మార్చుకోవాలంటే నేను ఏం లేదు. సూరంపల్లిలో చెప్పినట్టున్నాయి మెసేజ్. సూరంపల్లిలో దేవదాసు గారి అతడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నీ ఆస్తిని అమ్మి పేదలకి నీవు వచ్చి నన్ను వెంబడించు అనగానే అతడు ఆస్తిని వదులుకోలేకపోయాడు. రక్షణ ఏం చేశాడమ్మా, నిర్లక్ష్యం చేశాడు. తర్వాత సాధు సుందర్ సింగ్ గారి జీవితంలో ఒక గర్ల్ ఫ్రెండ్ ఆయన దగ్గరికి వచ్చి, మరి నా సంగతి ఏంటన్నా, నన్ను ప్రేమించావు కదా, నా పరిస్థితి లేదమ్మా, నాకెవరు కావాలి, దేవుడు కావాలి. కొన్ని వదులుకోవలసినవి మనం ఏం చేయాలమ్మా, వదులుకోవాలి. అప్పుడే మనకి ఏమొస్తుంది, రక్షణ. రక్షణలో మొట్టమొదటి బాధ్యత రక్షణను పొందుకుంటాం. రెండో పాయింట్ ఏంటంటే, నీ ఇంటి వారి రక్షణ కొరకు మనం ఏం చేయాలి, ప్రయాసపడాలి. మనం రక్షించబడ్డాం, భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, అందరి రక్షణ కొరకు మనం ఏం చేయాలి, ప్రయాసపడాలి. పౌలు భక్తుడు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. స్తోత్రం చేద్దాం ఒకసారి. నోవహు ఓడ ఇంటి వారి కోసం కట్టాడా, ఊళ్ళో వారి కోసం కట్టాడా? చాలా జాగ్రత్తగా నాయ. నోవహు యొక్క ఓడ 8 మంది కోసం కట్టాడా, 1000 మంది కోసం కట్టాడా? మరి 1000 మంది కోసం కట్టాడు. అమ్మా, ఈ యొక్క మందిరం ఇంటి వారి కోసమా, మనుషుల కోసమా? మనుషుల కోసం. కానీ పౌలు భక్తుడు ఏమంటారంటే, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడని చేశాడు. అంటే
ఫ్యూచర్ ఆలోచిస్తాడు. దేవునికి భవిష్యత్ జ్ఞానం తెలుసు. ఆ ఓడలోనికి ఎంతమంది వస్తారో తెలుసు. ఈ చర్చిలోకి ఎంతమంది వస్తారో దేవుడికి తెలుసు. ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ చర్చిలో ఎంతమంది వస్తారో ఎవరికి తెలుసు? దేవుడికి. మనకు తెలియదు. అది మనం వెళ్ళిపోతాం, మనం కూడా సమాజంలో వెళ్ళిపోతాం. కానీ మన తర్వాత తరం వాళ్ళకి తెలుస్తుంది. తన ఇంటి వారి రక్షణ కొరకు 10,000 రైలు పెట్టెలు పట్టేటువంటి ఓడ కట్టాడంటే ఇంటివారి రక్షణ కొరకు కట్టాడయ్యా. ఎంత పెద్ద గుడైనా అవ్వచ్చు, ఎంత పెద్ద ఓడైనా అవ్వచ్చు, అది ఇంటివారి రక్షణ కొరకే కట్టాడు. కాబట్టి లేబర్ ఫర్ యువర్ సాల్వేషన్ అంటే అర్థం ఏంటంటే ఇంటివారి రక్షణ కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఫస్ట్ ఏంటంటే మనం రక్షించబడాలి, ఇంటివారి రక్షణ కొరకు తర్వాత ఈ చుట్టుపక్కల వాళ్ళ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయడం, లేకపోతే వారికి కరపత్రాలు అందించడం, వారి కోసం ప్రార్థన చేయడం మనం. థర్డ్ పాయింట్ చూస్తే రక్షణలో ఎదగాలి. స్తోత్రం చేద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ మాట ఒకసారి మీరు చదవండమ్మా. క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తమును. ఏ నిమిత్తం? మనం 18 సంవత్సరాల వరకు నిలువుగా ఎదుగుతాడట మనిషి. ఎట్లా ఎదుగుతాడు? 18 సంవత్సరాల వరకు స్ట్రైట్గా ఎదుగుతాడు. 18 నుంచి 30 వరకు 40 నుంచి 60. ఇప్పుడు ఏ పిక్చర్స్ కొన్ని వచ్చినాయి. ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని పెద్దవాడు అయినప్పుడు ఎక్కడ ఉంటాడు? రావమ్మా వచ్చి 4 మంది వచ్చి. ఎప్పుడైతే ఎదుగుదల ఆగిపోయిందో క్షీణత ప్రారంభమైంది. ఎప్పుడైతే గ్రోత్ స్టాప్ అవుతుందో డికే స్టార్ట్ అవుతుంది. రక్షణ విషయంలో మనం ఎప్పుడు కూడా ఎదుగుతూ ఉంటాం. పై ఇదివరకు నేను కూడా చాలా స్పీడ్గా ఉంటాను, గట్టిగా మాట్లాడాను. ఇప్పుడు ఏమైపోయింది? నాకు స్పీడ్ పనికిరాదు మిత్రమా. మోసే కూడా ఫస్ట్ చాలా స్పీడ్ ఉండేవాడు. ఎంత స్పీడ్? 40 ఏళ్ళప్పుడు ఒకడిని వేసేసాడు. ఇలా అంటున్నాడంట, అంటున్నాడంట. ఫరో దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? అంటున్నాడట. అయ్యా, ఫరో దగ్గరికి వెళ్ళి నేనేం మాట్లాడతాను? నేను నత్తివాడ. ఏమైతే నత్తుడైతే నీ అన్న అయినా అన్నాడు, చెప్పించుకో. ఆ నత్తి లేకపోతే నువ్వు బాధ. 80వ సంవత్సరంలో దేవుడు మోషేకు వాడుకోవడం స్టార్ట్ చేశాడు. తొక్కటెక్కిన ఒకసారి. మోషే పుట్టుకతో నత్తివాడు కాదు. స్తోత్రం గట్టి చెప్తాం ఒకసారి. మోషే మాటల ఎందుకు నేర్పని పుస్తకాలను రైతులకి మీరు ఇంటికి చదవాలి. మోషే 80 సంవత్సరాల వరకు నత్తివాడు కాదు. 80 సంవత్సరాల్లో నరాల బలహీనత వచ్చింది. దేవుడు ఎప్పుడు పిలుస్తాడంటే 50 సంవత్సరం వెయిట్ చేశాడు. 60, 65, 70, 80లో దేవుడు ఎల్లు ఐగుప్తు దేశానికి నాయకుడు చేస్తాడు. ఇంకో ఎన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చాడమ్మ మోషేకి? 40 సంవత్సరాలు. 40. రక్షణ విషయంలో ఎదగాలి. ఈ 1 సంవత్సరం అయింది, కొంత ఎదిగారు. 2వ సంవత్సరానికి ఇంకా మనం ఎదగాలి. క్షీణతలోనికి వెళ్లకుండా మనము ఎదిగే బిడ్డలుగా ఉండాలి. స్తోత్రం గట్టిగా ఒకసారి. 4th పాయింట్, రక్షణలో కొనసాగాలి, వర్కౌట్ చేయాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ. చాలా రక్షణలు చెప్పాను. ఒకటేమో గొప్ప రక్షణ, రెండవదేమో నిత్య రక్షణ. ఇదే రక్షణ సొంత రక్షణ. ఒకటేమో గొప్ప రక్షణ, రెండవది నిత్య రక్షణ, మూడవది ఏంటి?
రక్షణ ఇండివిజువల్ అమ్మా, ఇది ఇంతసేపు పక్క నుంచి రా, పక్క నుంచి రా, పక్క నుంచి రా. నాన్నగారు ప్రార్థనే, కానీ నేను ప్రార్థన చేయకపోతే కుదరదు. నాన్నగారు అందరికీ తెలిసినవాడు. మోహన్ రావు గారు అంటే దేవదాస్ గారికి మరి పిల్లలకు అందరూ వచ్చిన వాళ్ళే. నాన్నగారి యొక్క ప్రార్థన ఉపయోగంలో పనిచేస్తుందేమో కానీ ప్రార్థన అనేది నేను చేయాల్సిందే. రోజు వాక్యం అనేది నేను చదవాల్సింది, పాటలు నేను పాడాల్సింది. సొంత రక్షణ అంటాడు. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ మీరేం చేయాలి? కొనసాగించాలి. మరి ఈ ప్రాంతంలో దేవుడి రక్షణ గృహముల రక్షణ మందిరం అది కొనసాగేటట్లుగా దేవుడు రూపొందించాడు. లాస్ట్ పాయింట్, రక్షణ కొరకు స్తోత్రము చేయుట. ప్రైజ్ ఫర్ ద సాల్వేషన్. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ ప్రకటన గ్రంథము 12:10. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయించు. ఒకసారి ప్రకటన 7:10 చూడండి. దేవునికి ఏమైనా స్తోత్రం చేయాలంటే రక్షణ గురించి స్తోత్రం చేయాలి. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పేది. స్తోత్రం పెట్టి చెప్తాం ఒకసారి. ప్రతి ఒక్క మందిరములో మీరు స్తోత్రం చేయవలసిన దేని కొరకు? రక్షణ పొందకపోతే రక్షణ పొందండి. రక్షణ పొంది స్థిరత్వం లేకపోతే స్థిరత్వం సంపాదించుకుంటే ఆదివారం చెప్పే వాక్యాలు వింటూ దేవుడిని ఆరాధిస్తూ దేవునిని కీర్తిస్తూ ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యము చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్న వాక్యాన్ని ముగిస్తున్నాం. ఒక పల్లవి ఒక వచనం పడుతున్నాం. యవనం అన్నది జీవితానికి పునాది, చేరుకునేమో దానిని సజీవ సమాధి. మెసేజ్కి సంబంధించినటువంటి మాట. యవనుడా నీ యవనమందు సంతోషపడుతుంది. యవనుడా నీ యవనమందు సంతోషపడచ్చు, నీ కోరిక చొప్పున ప్రవర్తించిన. యవనమన్నది జీవితానికి పునాది, చేయకు నీవు దానిని సజీవ సమాధి. చప్పట్లు కొడదాం.
మోకాలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఎల్లప్పుడూ
గట్టి చప్పుడు గుర్తు హల్లెలూయా. Thank you.
సంఘాన్ని అంతకంతకు వద్దలు చేస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. మొదటి నీ స్థితి కొద్దిగా మహాబుద్ధి చెందాలని చేసిన వాగ్దానం బిడ్డ పట్ల నెరవేర్చడానికి నీకు వందనాలు. నీ దాపడానికి ఇచ్చే మంచి ఆశ బట్టి నీకు వందనాలు. అయ్యా నీ కొందరు దైవ సేవకులు బట్టి వారి యొక్క సంతను బట్టి వందనాలు. ఇంకా తండ్రి యొక్క కృప యొక్క సేవలు బహుగా నిత్యంతా సహాయం చేయండి. నీ దాసులు చెప్పినట్టుగా 1000 ఆత్మలు రక్షించే ప్రభావం మీ అందరికీ దయచేయమని అటువంటి కానుకల నిమిత్తం ప్రభావ ప్రార్థిస్తున్నామయ్యా. అనేక మంది తను ఇచ్చే వారిలో ఉండి అనేక మంది దీవించబడే వారిగా ఉంటా సహాయం దయచేయమని పరిచయం చేసిన బిడ్డలందరూ కూడా దీవించి యవన కాలంలో నీ కాడికి మీరన్నావయ్యా. ఇంకా యవన బలానికి దయచేసి నమ్మకమైన సేవలు కానీ పరిచయం చేయడం సహాయం దయచేయమని చేసే నాకు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. వచ్చాను మరి ఈరోజు మంచిది. మరి మేము మాకు ఇచ్చిన ఆయుష్ వరకు మా మిసెస్ నేను కూడా నాకు 73 years వచ్చినాయి, మా మిసెస్ 70 వచ్చినాయి. అయినా దేవుడికి వచ్చేట్టు మా ఫ్రెండ్స్ అవసరం ఉన్నాయి. అలాగే దేవుడు కొనసాగాలి మా ఆశ చేస్తూ వెళ్ళిపోవాలి. అలాగే మరి శాంతంగా చూసినప్పుడు మరి పోయిన సంవత్సరాలు కూడా ఈ సంవత్సరం కూడా అలాగే మరి మా మనవడు సాల్మన్ మా మిసెస్ వారి బిడ్డలు అందరిని ఆశీర్వదించి
మరి ఈ సహవాసాన్ని ఈ బిల్డింగ్ మంచి మందిరాన్ని నిర్మాణం చేశాడు మా మనోడు. ఇంకా వచ్చే సంవత్సరానికి అభివృద్ధి చెంది ఆశీర్వదించి అనేక మంది రక్షణ పొందాలని తెలుసు చెప్తాం. హల్లెలూయా. అలాగనే దేవదాస్ గారు మాకు సూత్రం చెప్పాడు. నాకు వయసులో చిన్నవాడైనా కుమారుడైనా మా ఆత్మీయులు ఆయన సూత్రం చెప్పాడు. ఏం చెప్పాడంటే తక్కువ మాట్లాడితే ఎక్కువ పిలుస్తాను అన్నాడు. అందుకే ఆ సూత్రం మేము పాటిస్తాం. ఎక్కువ మాట్లాడు ఆయనకి. ఎందుకంటే మేము ఒకవేళ ఆయన ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఆ మాట జ్ఞాపకం చేసుకుంటాం. లెస్ టాక్స్ మోర్ వర్క్. కాబట్టి ఆయన సిద్ధాంతాన్ని మేము పాటిస్తున్నాం. మంచిది రాబో కాలంలో వచ్చే సంవత్సరం కల్లా ఈ పరీక్ష అభివృద్ధి మనందరం కూడా ఈ గుడిలో పాల్గొని ఆయన ఆశీర్వాదాలు మరి మా మనోడికి పరిచయం చేస్తున్నాడు. ఆయనకి ఆశీర్వాదాలు కావాలని మరి అలాగే వృద్ధాపడిన తల్లిగారు కూడా మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని గుడికి పోయిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి నీ ఘనమైన స్థుతిస్తోత్రం చేస్తాం ప్రభా. ఈ ఉదయ సమయమైనా ఈ రామకృష్ణపురం ప్రాంతంలో ఈ దాస శాంతరం గారి చేత ఏర్పాటు చేసినటువంటి యొక్క సావాసంతో మందిని బట్టి కొందరు ప్రభా. అనేక మంది ఆర్పిడి ఇచ్చారు మీకు అందరు కుమార్. అలాగే నేను సాల్మన్ పెడతాను మిస్సెస్ పెట్టి అందరిని బట్టి నీకు అందరు పెట్టి ఇంకా బలపరచండి. ఎవరి కాలం నా కాడి బట్టి నమ్మి వెళ్ళిన రీతిగా ప్రభా. నీ కాడిమ శ్రమ రీతిగా ఇబ్బంది అయినా ఎన్ని సమస్యలు సరే నీ పరిచయం విడిచిపెట్టకుండా కొనసాగినట్టు కృపను నీ బిడ్డకి ఇచ్చేందుకు ఉన్నారు ప్రభా. రాబో కాలంలో ఇంక ఈ పరిచయం నాటికి అభివృద్ధి చెంది అనేక ప్రాంతాలకి విస్తరించిన ఆయన ఈ సేవ ఫలం పొందిన కృపను తెచ్చామని యేసు ప్రశస్తాం బట్టి ప్రతిమేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయ్యగారిని కూడా మా సంఘానికి ఈ సంవత్సరం రావాలని ప్రార్థన చేసింది, అడిగాం. సమయం ఇచ్చారు సేవకులు. మరి చాలా బలమైనటువంటి సేవకులు, ప్రార్థన పరులు, మంచి హృదయం కలిగిన వారు. ఇతరుల బాధపడుతుంటే చూడలేనటువంటి మంచి మనస్సుతో ప్రార్థనతో ముందుకు సాగుతున్నటువంటి దైవ సేవకులు మన పరిసర ప్రాంతాల విజయవాడలో ఉండటం, మాలాంటి సేవకుల్ని సహకారంగా ప్రార్థనతో రావటం ఎంతో ఆశీర్వాదకరం. మరి ఆ సేవకులకి నిండు నూరేళ్లు ఇంకా అద్భుతమైనటువంటి పరిచర్యలో జాబులో ప్రభు తోడుగుండమని మీ అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, ఈ మొదటి వార్షికోత్సవానికి దైవ సేవకులు ప్రభా ఆయన సాల్మన్ చిట్టి బాబాయ్ గారిని కోరినప్పుడు ప్రభా బిడ్డల ప్రభా చక్కగా సమయం ఇచ్చి డేట్ ఇచ్చి రావటానికి సహాయం చేశారు. సేవకుల పట్ల సంఘాలలో ఎంతో చక్కటి ప్రభా ఆప్యాయత కలిగి నడవటానికి ఇచ్చినటువంటి వారికి మంచి మనసును బట్టి వందనాలు. ఇచ్చిన సంఘాలని, ఇచ్చిన జాబులు ప్రభ దీవించి ఆశీర్వదించి మేలుతో నింపమని, వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని. సేవకులు వచ్చారు, సేవకురాళ్ళు వచ్చారు, శాంతాత్మ గారు, ప్రార్థన టీం కలిగినటువంటి ఆత్మీయ తల్లులు ప్రభ వచ్చారు. వారందరినీ కూడా ఆరోగ్యవంతులుగా మీరే మీ సేవలో వాడుకొని మహిమతో నింపండి. ఇక్కడ సేవ చేస్తున్నటువంటి మరి సాల్మన్ గారు, తండ్రి నాయన, వారి యొక్క మరి పిల్లలు, భార్య, అలాగే అమ్మగారు ప్రభా దీవులతో నింపి వాడుకొని నీ మహిమతో నింపమని. వచ్చిన చక్కటి సింగర్స్, మంచి వాయిద్యాలు నా ప్రభా ఈ యొక్క బిడ్డలందరినీ కూడా ఆశీర్వాదాలతో నింపమని. ఇక్కడ సేవలు ప్రభా నాయన నూరంతలుగా ఆశీర్వదించి అభివృద్ధి కలిగించి మేలులతో నింపండి. దూర ప్రాంతాల నుంచి ఇచ్చినటువంటి నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి మేలులతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలీ గారు ఆశీర్వాదం ఇస్తారు. మన తండ్రి దేవుని కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మిక సహవాసము సన్నిధి కానీ మనకును మరి ముఖ్యంగా ఈ సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్న శాంతాత్మ గారికి, సాల్మాన్ గారికి, వారి విశేష అందరికీ కూడా దీవించి ప్రభా రాబో కాలం బలమైన సాధనంగా ఈ పరిచయం ఆశీర్వించి దీవించి సహాయించమని యేసు ప్రశిస్తున్నాం బట్టి ప్రతిమేడుకుంటున్నాం తండ్రి.
గట్టిగా తప్పుడు